హాయ్ అండి. ఈరోజు వీడియోలో బొటిక్స్లో వాడే టిప్స్ తోటి హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను. హ్యాండ్ కరువు తీయడానికి చాలా సింపుల్ మెథడ్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను హ్యాండ్ని ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నాను హ్యాండ్ కోసం. అయితే ఇలా కట్ చేస్తే మనకి ఒక హ్యాండే కట్ అవుతుంది. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేవి కట్ చేసేస్తున్నాను నీట్గా రావడానికి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను. సో ఇప్పుడు చెప్పాను కదా 4 ఫోల్డింగ్ అయితే చేశాను, డబుల్ ఫోల్డింగ్. అయితే అయినా సరే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండవు. ఎల్ స్కేల్ తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. సో ఎల్ స్కేల్ తోటి అయితే ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసాను. అయితే మనకి బోర్డర్ వచ్చిందండి. అంటే వీళ్ళు వర్క్ చేసుకున్నారు వాళ్ళే. దానికి మనకి బోర్డర్ టైప్ వచ్చింది, వాళ్ళే చేసుకున్నారు ఓన్గా. ఇక్కడ చూడండి ఇలాగా స్ట్రేట్గా బోర్డర్ వచ్చింది కదా, తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఇలాగా స్ట్రేట్గా. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, సో దీనికి ఫోల్డింగ్ దగ్గర ఇలాగ షోల్డర్కి తిన్నగా పట్టేసుకుని ఎంత హైట్ వచ్చిందో చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఖర్చు కోసం ఒక పావు ఇంచు. సో స్ట్రేట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ని బట్టి మనకి చంక డౌన్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో షోల్డర్ దగ్గర నుంచి సైడ్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. మనకి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. ఇక చూడండి 8 మీద 2 గీతల దాకా వచ్చింది, 8.2. అయితే మనకి దీనికోసం అయితే 3.5 అయితే తీసుకోవాలి. 8 నెంబర్ కదా, 7 నెంబర్ అయితే 3, 8 నెంబర్ అయితే 3.5, 9 నెంబర్ అయితే మనకి 3.5 అలా ఉంటుంది. సో ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి. అయితే మనకి షోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా లైన్ వేసేయండి. మనకి కర్వ్ అనేది రావాలి కదా, దీనికోసం ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. అయితే ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తీయాలండి. కర్వ్ తీయాలంటే ఆర్మ్ లూజ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ వేయండి. ఎక్కడైతే మార్కింగ్ వేసి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి. కర్వ్ అనేది అక్కడ తిరగాలండి. అయితే లోత్ అనేది ఈ రెండిట్ల మిడిల్లో వస్తుంది, తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఇలాగా తీసేసేయండి. చూడండి ఇలా కొద్దిగా లైట్గా కిందికి రావాలి, మరి ఇంత కాదు, కొంచెం ఇలా లైట్గా కిందికి వస్తే మనకి అక్కడ ముడతలు అనేవి రావన్నమాట. కొంచెం లైన్ కింద కర్వ్ తీయాలి. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇలాగా లైట్గా కర్వ్ తీయాలండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది కర్వ్ అనేది. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఒకసారి అయితే మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసినప్పుడు చూసుకోవాలి ఎంత వచ్చింది హ్యాండ్ లూజ్ అనేది. ప్రజెంట్ అయితే మనకి ఒక క్లారిటీ రావడానికి అలా మార్కింగ్ వేసుకుంటాం. మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దీనికి ఈ రెండింటికి మధ్యలో మనకు హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ టచ్ చేసుకుంటూ ఇలాగా డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ వచ్చింది కదా, సరిపోతుంది. ఇదేంటంటే మనకి ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదండి. మన బొటిక్స్లో కానీ మీరు వేరే దాంట్లో అయినా చూడండి, ఈ గూగుల్లో కానీ ఈ మెథడ్ అనేది ఎక్కువ వాడతారు. చాలామంది ఏంటంటే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది. మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి ఫాస్ట్గా కట్ చేస్తారు. బిగినర్స్కి మాత్రం కర్వ్ తీయడం కష్టం కదా, వాళ్ళ కోసం అయితే మనకి ఇలా మార్కింగ్ అనేది చూపిస్తారు. చూసారా, ఈ గుంట దగ్గర మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.